మన శాస్త్రాలు చెప్తాయి, సుఖస్య రూపం ధర్మం, ధర్మస్య రూపం అర్థం, అర్థస్య రూపం రాజ్యం. అంటే చతుర్విధ పురుషార్థాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజు ధర్మబద్ధమైన వ్యక్తి అయి ఉండాలి. ఆ రాజు నువ్వు ఒకటే నాగరికతకు వారసులై ఉండాలి. లేదు అనుకో అప్పుడు నువ్వు సుఖంగా ఉండలేవు. Religion and politics are like two sides of a coin. If you don't understand one, you understand none. Exactly. అంటే మన ధర్మాన్ని నాగరికతను కాపాడుకోవాలి అంటే దానికి వారసుడైన వ్యక్తే కదా మన దేశానికి రాజుగా ఉండాలి. అప్పుడే మనం మన దేశాన్ని, మన నాగరికతను కాపాడుకోగలం. నీకు అసలు నాగరికత పట్ల, దేశం పట్ల, సంస్కృతి సంప్రదాయాల పట్ల వీటిని పక్కన పెట్టేసి ఓన్లీ పొలిటికల్ గా చూస్తా అంటే ఆత్మ లేని శరీరాన్ని ఎట్లయితే శవం అయిపోతుందో, నాగరికతను కాపాడుకోలేని దేశం మత మార్పిడిలోకి వెళ్ళిపోతుంది. అదే చూస్తున్నాం ప్రపంచంలో. ఇప్పుడు ఇరాన్ కూడా ఇట్ వాజ్ అ పర్షియన్, జొరాస్ట్రియన్. వాళ్ళు జొరాస్ట్రియన్స్, పార్సీస్ అంటే అగ్ని ఆరాధన చేసేవాళ్ళు. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పంచభూతాలు, సూర్య చంద్ర ఆరాధన, స్త్రీ ప్రకృతి ఆరాధన ఉన్న నాగరికతలే ఉండేవి. వాటిని కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యంగా దాన్ని ప్రయారిటీగా తీసుకున్నప్పుడు అవి ఇస్లాం, క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని మనం కాపాడుకోకపోతే వీటికి బలి అవ్వాల్సి వస్తుంది. బట్ దెన్ వీ కెన్ బీ ష్యూర్, ఎందుకంటే 800 సంవత్సరాలు ఇస్లామిక్ అట్రాసిటీస్ జరిగినా కూడా ఇంతవరకు ఈ దేశం ఇస్లాం దేశం కాలేదు. 200 years క్రిస్టియన్, బ్రిటిష్ అట్రాసిటీస్ జరిగినా కూడా సంపదనే కొల్లగొట్టిండ్రు కానీ జ్ఞానాన్ని, సరస్వతిని వీళ్ళు టచ్ చేయలేకపోయారు.